సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్లోని 297వ డివిజన్ పరిధిలో నేషనల్ హైవే 44ను ఆనుకుని వినాయక నగర్ ముఖద్వారం వద్ద గత 3 నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ అనునిత్యం వేలాది మంది బాటసారులు వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నా స్పందించని కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతూ మున్సిపాలిటీగా ఉన్న మేడ్చల్ ప్రాంతాన్ని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపి ప్రజల జీవితాలతో ఆటలాడుతూ నిరదనట్లు వ్యవహరించడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ సమస్య పట్ల వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చూపకపోతే బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జకటా ప్రేమ్దాస్, ఉపాధ్యక్షులు మైసరిరాజు, కోశాధికారి ఉపేందర్ గుప్తా, సీనియర్ నాయకులు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, రాఘవరెడ్డి, నేమూరు శ్రీనివాస్ గౌడ్, వంశీధర్ రెడ్డి, గోపు నాగరాజు, పీకెట్ మల్లికార్జున్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ మా బీజేపీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం గురించి మేము వచ్చినాము. ఇది చాలా కొన్ని రోజుల నుంచి పొంగిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అధికారులను అడిగితే ఎన్నిసార్లు కాంపిటీచ్చినా కానీ దీన్ని పట్టించుకోలేరు. ఇక్కడనే కాదు చాలా చోట్ల ఇక్కడనే పొంగిపోయి ప్రజలకు చాలా ఇబ్బంది పరంగా ఉంది. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అర్థమవుతలేదు. ఒకసారి అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలని మేము కోరుచున్నాం. మా బీజేపీ పార్టీ తరఫున కోరుచున్నాం. శ్రీరామ్, ఈరోజు మేడ్చల్ డివిజన్ వినాయక్ నగర్ రోడ్ నంబర్ 1 కాలనీ ఎంట్రన్స్ లో ఈ హైవే ఫేసింగ్ ఏదైతే ఇక్కడ మోరీ ఏర్పడ్డదో ఇది డ్రైనేజ్ ఉప్పొంగి ఇక్కడ సరైన టైంలో ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో సివరేజ్ సిబ్బంది పని చేయడం లేదు కాబట్టే ఈ నీరు ఏర్పడ్డది. కాబట్టి ప్రతిరోజు వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బందికరంగా గత 1.5-2 years నుంచి ఈ సమస్య ఏర్పడ్డది. ఈ కాలనీ వాసులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఈ అధికారి స్పందించడం లేదు. ఇలాగే ఇదే ఇక్కడ ఉన్న హోటల్ ఒకటి, మిర్చిల బండి ఒకటి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాళ్ళ దుర్గంధం మీద ఈలలు అక్కడ ఆలుతాయి. ప్లస్ ఇదేవి కాలనీ వాసులకు కూడా పెద్ద ముప్పుగా మారింది. వెంటనే అధికారులు దీని మీద స్పందించాలి. పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఈ అధికారులు సుముఖత చూపించడం లేదు. కాబట్టి బీజేపీగా మేము ఇక్కడ పికెటింగ్ చేస్తూ ఇక్కడ విమర్శ తెలియజేయడానికి వచ్చాం. జై శ్రీరామ్.